హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో జరిగిన సభలో మత్స్యకారుల జీవన భృతిని విడుదల చేసిన ముఖ్యమంత్రి. వైసీపీ హయాంలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సూత్రధారులు, పాత్రధారులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం. నారాయణరెడ్డి కాలనీ సమీపంలో 30కి పైగా గుడిసెల దగ్ధం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు ఒక్కొక్కరికి 20,000 అందజేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా చేపల వేట నిషేధంతో ఆ డబ్బులను మత్స్యకారుల ఖాతాలో జమ చేశారు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పేరుతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నష్టపోతున్నారు, అది కూడా చూశాను. అక్కడి నుంచి పక్కనే వల రాత్రంతా వెళ్తారు. 1 గంటకో 2 గంటలకో మళ్ళా వస్తారు. అయిన తర్వాత వలంతా కూడా పోతే దాన్నంతా మళ్ళా కట్టుకోవాలి. అది కూడా చూశాను. అంటే ఈరోజు నేను చూసింది మా ప్రభుత్వ యంత్రాంగం, మా సెక్రటరీ గారు ఉన్నారు, మా మినిస్టర్ గారు ఉన్నారు, అందరూ ఇక్కడ ఉన్నారు, మా కమిషనర్ కూడా ఇక్కడ ఉన్నాడు. కానీ ఏదైతే నేను ఆశించానో దానికి భిన్నంగా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే ఏవైతే మత్స్యకారు గ్రామాలు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే మీ యొక్క దశ దిశ మారింది. ఇది యథార్థం అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే మరి మీలో కూడా ఒక పట్టుదలతో ఉంటారు. ఎన్నికలప్పుడైతే ఈ మత్స్యకారుల గ్రామాలుగా కట్టడి చేసి ఒకే మాట మీద ఉంటారు. ఆ విధంగా మాట మీద ఉండి ఎప్పుడూ ఓట్లేశారు మీరు. వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగింది అని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. 1.30 లక్షల కోట్ల విలువైన నగదు లావాదేవీలు జరగడం దేశంలో ఎక్కడైనా చూసామా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కార్ అనుమతించలేదని ఆరోపించారు. ఓవైపు ప్రధానమంత్రి మోదీ డిజిటల్ ఇండియా అంటుంటే జగన్ రెడ్డి మాత్రం క్యాష్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం ఈ కుంభకోణంపై విచారణ సాగిస్తున్న సిట్ మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే, బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ పరిధిలోని కుంట్లూరులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. రావి నారాయణ రెడ్డి కాలనీ సమీపంలో పేదలు వేసుకున్న గుడిసెల్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాప్తించి ఇప్పటికే 30కి పైగా గుడిసెలు దగ్ధమయ్యాయి. కొన్ని గుడిసెల్లో గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీగా మంటలు చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ను ఎవరు ఉపేక్షించినా ఊరుకునేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే
పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు, దేవాలయాల శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా పిఠాపురం RRBHR క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద నుండి కొత్తపల్లి మండలం ముప్పాడ చేరుకొని టీటీడీ కళ్యాణ మండపం, చేబ్రాలు గ్రామంలో సీతారామస్వామి వారి దేవాలయంలో కాలక్షేప మండపం, గొల్లప్రోలు సీతారామస్వామి ఆలయంలో ప్రాకార మండపానికి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ, ఎమ్మెల్సీ హరిప్రసాద్, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండం దొరబాబు తదితరులు పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాక సమీపం రాజీవ్ నగర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే ఓ వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. రాజీవ్ నగర్ లో గత 35 ఏళ్లుగా నివాసం ఉంటున్న గంపాల యోగేంద్ర బాబు, ఆయన భార్య లక్ష్మీలను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. యోగేంద్ర బాబు డాక్యార్డ్ లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. ఈ దంపతులు 2 రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లి గురువారం ఉదయమే తిరిగి ఇంటికి చేరుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి వరకు వారి ఇంటి తలుపులు మూసే ఉండడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన స్థానిక బంధువుల అమ్మాయి ఇంటికి వచ్చి చూసింది. ఇంటికి 2 వైపులా తాళాలు వేసి ఉండడాన్ని గమనించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. సౌత్ ఏసీపీ టి త్రినాథ్, దువ్వాడ సిఐ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. హాల్లో యోగేంద్రబాబు, బెడ్రూమ్ లో లక్ష్మి రక్తపు మడుగులో విగత జీవులుగా పడి ఉన్నారు. వారు అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతులకు 2 పిల్లలు కాగా వారు వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న క్లూస్ టీం ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దేశంలో ప్రముఖమైన నగరాల్లో ఒకటైన విశాఖపట్నాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి అని, ఆర్థిక రాజధాని ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలి అని, సరైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలి అని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆర్థికంగా రోజురోజుకు ఎదుగుతున్న విశాఖ నగర గౌరవాన్ని, ప్రతిష్టతను కాపాడుకునేలా సమిష్టి కృషి చేయాలన్నారు. జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్షా మండలి సమావేశంలో ఆయన వివిధ అంశాలపై దిశానిర్దేశం చేశారు. సమావేశంలో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ జిల్లాలోని చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి, జిల్లా స్థితిగతుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, VMRDA కమిషనర్ KS విశ్వనాథ్ మాస్టర్ ప్లాన్ రోడ్లపై, ఇతర ప్రాజెక్టులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సమావేశంలో భాగంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివిధ అంశాలపై మాట్లాడారు. పెహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలి అని కోరుతూ విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్ లో మైనారిటీస్ యునైటెడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల్లో భయాన్ని రేకెత్తించేందుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేయడం శోచనీయమని అన్నారు. ఇది కేవలం ఉగ్రదాడి కాదని, మానవత్వాన్ని మర్చిపోయిన ఓ క్రూర చర్య అని అన్నారు. శాంతియుతంగా విహారయాత్రకు వెళ్లిన పౌరులపై దాడి జరగడం మరింత బాధాకరమని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ యునైటెడ్ ఫ్రంట్ సభ్యులు, స్థానిక కార్పొరేటర్లు, కూటమి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏదైతే ఈ క్యాండిల్ నైట్ ర్యాలీ జరుగుతుందో ఇందులో మా మహిళ సోదరులు అందరూ కూడా పాల్గొన్నారు. వారికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మన విశాఖపట్నం చంద్ర ఫౌండేషన్ మౌలి గారు వారు మరణానికి సంతాపం తెలియజేస్తూ ఆ ఉగ్రదాడిలో సంబంధించినటువంటి కుటుంబానికి మనోధైర్యం ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ, వారికి ఆత్మకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనశ్శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటూ
ఇది ఏదైతే టెర్రరిస్టులు ఉన్నారో వారు చేసినటువంటి దుశ్చర్యని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలని చెప్పి తెలియజేస్తూ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జర్నలిస్టులు కథం తొక్కారు. ద రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్ భవనం దగ్గర నుండి జాంపేట గాంధీ బొమ్మ వరకు ర్యాలీ కొనసాగించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదం నశించాలి, టెర్రరిస్టులను తుది ముట్టించాలి, భారత్ మాతాకి జై అంటూ జర్నలిస్టులంతా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ ఇది చాలా దారుణమైన, అత్యంత పాశవికమైన చర్య అని అన్నారు. అభం శుభం తెలియని 28 మంది పర్యాటకులను అత్యంత దుర్మార్గంగా బలి తీసుకున్న టెర్రరిస్టులను తీవ్రంగా శిక్షించాలన్నారు. కార్యక్రమంలో రాజమండ్రి నగరంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ అరాచక శక్తులు, పాకిస్తాన్ అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి కొన్నాళ్ళుగా స్తబ్దతగా ఉంటూ రెక్కీలు నిర్వహించి ఇలా అమాయకుల్ని బలి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉగ్రవాదాన్ని ఎప్పటికైనా సరే ఒకటి వేళతో పెకలించేలా మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తాటిపైకి వచ్చి, అలాగే ఇతర దేశాలు కూడా అన్ని ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే అక్కడ మృతి చెందినటువంటి పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి చీరాల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద బోల్తాపడింది. బస్సు బోల్తాపడే సమయానికి 25 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదంలో 5 గాయపడ్డారు. అయితే బస్సు శిథిలాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. మహిళను కాపాడడానికి క్రేన్లను రంగంలోకి దించారు. బస్సు పగలగొట్టి 2 గంటల పాటు కష్టపడి బస్సులో ఇరుక్కుపోయిన మహిళను పోలీసులు కాపాడారు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగింది అని పోలీసులు భావిస్తున్నారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. ముఖ్యంగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది. ఎర్లీ అవర్స్లో కాస్త రోడ్డు తాలూకా ఎడ్జెస్ని సరిగా చూసుకోకపోవడం కానీ, ఏదో అతి వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడనేటువంటిది క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు, స్థానికులు, మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫామ్ చేసి క్లియర్గా చేయడం వల్ల కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి ఒక రివార్డు కూడా అందజేయడం జరిగింది. ఆమె కూడా సేఫ్గానే ఉంది, ఆమెను కూడా పంపించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని పెహల్గామ్ లో హిందువులపై ఉగ్రమూకల దాడిని ఖండిస్తూ భాజపా గాజువాక కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కోర్మన్నపాలెం కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక ప్రదేశంలో హిందువులని టార్గెట్ చేస్తూ 26 మంది ప్రాణాలను తీసేశారని, ఇది క్షమించరాని ఘటనగా పేర్కొన్నారు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం దగ్గరలోనే ఉందన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేని పాక్ ఉగ్రవాదులు హిందువులనే లక్ష్యంగా చేసుకుని మారణ హోమానికి పాల్పడ్డాయని, దీనిని యావత్ భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం ఖండిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు అశోక్, బొండా అల్లాజీరావు, శ్రీనివాసమూర్తి, నాగేశ్వరరావు, దువ్వాడ, ట్రాఫిక్ సిఐ వెంకట్రావు, లా అండ్ ఆర్డర్ ఎస్ఐ శ్రీనివాసరావు, వెన్న శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో మొన్న మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి ఉగ్రవాదులు అమాయక పర్యాటకుల్ని 28 మందిని అత్యంత కిరాతకంగా పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టి వాళ్ళ హిందువులను తేల్చిన తర్వాత వాళ్ళ ఐడి కార్డులు అవి అడిగి హిందువులను తెలిసిన తర్వాత అత్యంత కిరాతకంగా కాల్చి చంపారు. చాలా దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది. అక్కడ జమ్మూ కాశ్మీర్ లో కూడా పర్యాటకం పెరుగుతుంది. ఎంతో మంది అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంతో మంది గైడ్స్ కి ఉపాధి కలుగుతుంది. మినీ స్విట్జర్లాండ్ గా పేరుగాంచినటువంటి పహల్గామ్ లో ఇటువంటి చర్య చేస్తే ఎవరు పర్యాటకులు భయపడి రారని, భారతదేశాన్ని ఆర్థికంగా చితికిలు పడేలా చేయాలని ఎంతో మంది మరి ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన జవాన్లకు జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులోని రామాలయం సెంటర్ వద్ద భారీ మానవహారం నిర్వహించారు. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనశ్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన
ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో మృతులకు 3 రోజుల సంతాప దినాలు చేపట్టామని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద టెర్రరిస్టుల దాడి చాలా హేయమైన చర్యగా, అంతేకాదు భారతీయులందరి మీద పాకిస్తాన్ ఒక విధంగా భయపెట్టాలని దురుద్దేశంతో టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ చాలా ఎంత దారుణం అంటే టూరిస్టులను పిలిచి మీరు హిందువులా ముస్లింలా అని అడిగి, అంటే మన భారతదేశంలో హిందువులు ముస్లింలు కలిసి ఉంటున్నామని తెలిసి వాళ్ళని ఎలా ఒకలాగా విడగొట్టాలని దురుద్దేశంతో మరీ దారుణంగా కొంతమందిని అయితే ఆధార్ కార్డులు కూడా అడిగి మీరు హిందువులని తెలియగానే ఇమీడియట్లీగా వాళ్ళు. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో 3 రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు. ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి ఆత్మశాంతి చేకూరాలి అని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ఆకాంక్షించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. 3 రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించారని అన్నారు. జనసేన పంతం, ఉగ్రవాదం అంతం అంటూ నినాదాలు చేశారు. ఇప్పటికే పాకిస్తాన్ కి కొన్ని ఆంక్షలు విధించినట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో 3వ రోజు సంతాప దినము ఇక్కడ కుప్పం బస్టాండ్ సర్కిల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి, కార్యకర్తలకి ఎంతో ఓపికగా వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరూ నడుంపికిచ్చి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు, అదేవిధంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన, అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతిస్తూ వెళ్తున్నారు. వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మన ఉగ్రవాదుల యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ లో 94వ ర్యాంక్ సాధించిన పిఠాపురం పట్టణానికి చెందిన చెక్కా స్నేహిత్ ను పిఠాపురం జై గణేష్ మాలధారణ స్వాముల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా జై గణేష్ దేవాలయంలో చెక్కా స్నేహిత్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మైలవరపు రామకృష్ణ ఆచార్యులు, మైలవరపు అవినాష్ ఆచార్యులు చెక్కా స్నేహిత్ కు వేద ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో జై గణేష్ దేవాలయం మాజీ చైర్మన్ ముమ్మిడి శ్రీనివాస్, చెక్కా వెంకట్, బవిడిపాటి దత్తు, కొత్త నాగేశ్వరరావు, బెంగపాల దొర, నగేష్, శ్రీనివాస్, వనము వీరబాబు, చెక్కా శోభన్, గుండు వీరబాబు, డాక్టర్ సమరం, మైలవరపు రాము తదితరులు పాల్గొన్నారు. నేను చెక్కా స్నేహిత్ అండి. నాకు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో 94th ర్యాంక్ వచ్చిందండి. నేను పిఠాపురం వాసినండి. ఇవాళ జయ గణేష్ గుడిలో దర్శనానికి వచ్చామండి. మొత్తం ఫ్యామిలీ అందరం మొత్తం నాకు ర్యాంక్ రావడం, మొత్తం అందరూ పిఠాపురంలో కూడా సంతోషించడం వల్ల మొత్తం నాకు చాలా ఆనందంగా ఉంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుండం సెంటర్లో వేచేసి ఉన్నటువంటి జయ గణేష స్వామి వారికి విశేషంగా ఎప్పటి నుంచో భక్తులైనటువంటి చెక్కా వెంకట గారు స్వామివారిని నమ్ముకున్నందుకు స్వామివారు ఆయన వెంటే ఉన్నారని చెప్పేసి ఇంకొకసారి నిదర్శనంగా వాళ్ళ అబ్బాయి చెక్కా స్నేహిత్ గారికి యూపీఎస్సీ దాంట్లో 94వ ర్యాంకు రావడం చాలా విశేషంగా ఉందని చెప్పేసి ఆయన మన ఫోన్ చేసి చెప్పి ఉన్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా గణపతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడం కోసమని వాళ్ళ అబ్బాయిని తీసుకొని కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని విశేషంగా స్వామివారి సన్నిధిలో స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. విశేషంగా స్వామివారు ఇంకా అనుగ్రహాన్ని కలిగించి ఆ అబ్బాయికి అత్యుత్తమ స్థానంలో ఆ అబ్బాయి ఉండాలి. మనందరికీ కూడా మంచి సేవలు గవర్నమెంట్ తరఫున అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిఠాపురాన్ని వార్తలోని ముఖ్యాంశాలు. మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా బుడగట్లపాలెంలో జరిగిన సభలో మత్స్యకారుల జీవన భృతిని విడుదల చేసిన ముఖ్యమంత్రి. వైసీపీ హయాంలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందన్న టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.
సూత్రధారులు పాత్రధారులను కఠినంగా శిక్షించాలి అని డిమాండ్. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం. నారాయణరెడ్డి కాలనీ సమీపంలో 30కి పైగా గుడిసెల దగ్ధం. మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.